మా మల్లెపూల తోటలనా బేదపూడి 20 సెంట్లు మాకు మల్లె తోట ఉందనా. అది ఈ పట్టి 20 సెంట్లు ఈ 17 కిలోలు అయినాయన్నా. నిన్న కేజీ 240 రూపాయలు, అంటే 5,000 రూపాయలు పట్టి అయింది. నిన్న ఒక్కరోజన్నా 22వ తారీఖు, ఇదిగో 22వ తారీఖు కేఎంఆర్ ఒడ్డు 17 కిలోలు 240 రూపాయలు రేటు, 5,000 రూపాయలు వచ్చినాయి. వాళ్ళు 30,000 ఇస్తామన్నారన్నా. మాకు రోజుకి 5,000 రూపాయలు వచ్చే పన్నం 20 సెంటు మీద మా కుటుంబం పిల్లలు మేము బతకంగా 30,000 ఎప్పుడు ఇస్తారు? 30,000 వీళ్ళు సిఐడి వాళ్ళు తీసుకుంటే మాకు సంవత్సరానికి 30,000 ఇస్తామన్నారండి కవులు. రోజుకి 5,000. వాళ్ళు కవులు 30,000 ఇస్తామన్నారు గవర్నమెంట్ భూమి తీసుకొని. మాకు ఒక్క రోజుకే 5,000 రూపాయలు వస్తున్నాయండి అవి. ఇప్పుడు ఎంతకాలంకి, ఎన్ని రోజులకి? ఏమండి ఒక్క రోజుకేనండి అది. ఒక్క రోజుకే 5,000 రూపాయలు, 17 కేజీలు, కేజీ 240 రూపాయలు. ఆ రంగంగా 20 సెంటు మీద మేము కుటుంబం బతకం, నలుగురు బతుకుతున్నారు అంటే 10 మంది బతుకుతున్నారు. వాళ్ళు ఈ పొలాలు తీసుకుంటే మా పరిస్థితి ఏంది అని ఇంటికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మాకు దుఃఖం ఆగలేదన్న. నువ్వు వెంటనే మాకు గుర్తుకు ఇదివరకు ఏదన్నా ఆపదొస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామిని నమ్ముకునే వాళ్ళమే. ఇవాళ మా పవన్ కళ్యాణ్ నమ్ముకుంటున్నాం. మాకు దేవుడైనా న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవరు అని ఎదురు చూస్తే మాకు పవన్ కళ్యాణే గుర్తుకు వచ్చాడు. మా నాయకుడైనా దేవుడైనా మాకు నువ్వేనన్నా, మాకు న్యాయం చేయాలి. భూసేకరణకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము. ల్యాండ్ పూలింగ్ ఎందుకు మేము ఒప్పుకోవట్లేదు? ఏమంటే ల్యాండ్ పూలింగ్కి మా తల్లిదండ్రులు మమ్మల్ని పుట్టించి మాకు తల 20 సెంటు ఇచ్చారండి. ఆ 20 సెంటు వాళ్ళు లాక్కుంటే మేము ఎక్కడ బతికేమన్నా? 20 సెంటు మీద కుటుంబం బతుకుతాం. ఇంకొక ఏరియా పోయి మేము పని చేసుకొని బతకలేము. 20 సెంటుకి మాకేమీ రాదు కనుక మేము ఆ 20 సెంట్లు అయినా 360 రోజులు మాకు పూలు పోస్తాయి కనుక 360 నిత్య కళ్యాణం లాగా మాకు పూల పంటలు పండుతుంటాయి కాబట్టి మేము ఇవ్వలేమండి.